అవునరా, నాకు అర్హత లేకపోవచ్చు, నేను నీ అంత గొప్ప వ్యాపారవేత్తను కాకపోవచ్చు, కానీ ఏనాడు మీ అమ్మను ఏడిపించలేదురా. ఇలా నేరస్తురాలు చేసి నిందించలేదురా. నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడమే నిందించడం అయితే నా ఇంట్లో తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. బరువు పోకుండా కాపాడుకోవడమే ప్రశ్నించడం అయితే జవాబు చెప్పే అవసరం రాకుండా చూసుకోవాలి. ఇవేవి చేత కాకపోతే నోరు మూసుకొని పడుండాలి. అంతేగాని శ్రమకి విలువ లేదు, నష్టానికి కౌంట్ లేదు అంటే ఎవ్వరినీ క్షమించేది లేదు. ఏమండి, ఇదంతా నాతోనే జరిగింది, తప్పు నాది. ఇంకెప్పుడు గిసొంటి తప్పు జరగకుండా చూసుకుంటా. నా కొరకు మీరు నన్ను పెట్టుకోవద్దు. రేపు నువ్వెలా ఉంటావనేది నేను ఆలోచించను. ఈ రోజు ఇలా ఎందుకు జరిగిందనేదే నాకు కావాలి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పిన పని కంటే నీకంత అర్జెంట్ పని ఏముంది? ఏంటి శ్రీవల్లి, వాడు అడుగుతుంటే అలా తడబడతావేంటి? చెప్పొచ్చు కదా. ఇంత చిన్నదానికి ఎందుకంత టెన్షన్? మీ పెళ్లి జరిగి సత్యనారాయణ వ్రతం అయ్యాక సామ్రాట్ పేరు మీద అమ్మవారికి ముడిపేదో కడతానని మొక్కుకున్నావు కదా. అరే సామ్రాట్, నువ్వు బిజినెస్ లో సక్సెస్ కావాలని, నీకే ప్రాబ్లం రాకూడదని ముడుపు కడతాను అంటే నేనే దగ్గరుండి గుడికి తీసుకెళ్లాను రా. ఈ ముక్క చెప్పడానికి ఎందుకంత కంగారు పడుతున్నావు శ్రీవల్లి? మరికొద్దిసేపట్లో వాడి డిజైన్ మార్కెట్లోకి పంపటం, పోలీసులు వాడిని అరెస్ట్ చేయటం ఒకేసారి జరిగిపోతాయి. హలో సామ్రాట్, దెబ్బ తగిలినా ఇంకా గొంతులో పొగరు తగ్గలేదు. పులి పంజాలో పదును, సామ్రాట్ గొంతులో పొగరు ఇన్బిల్ట్ ఉంటుంది. అది పెరగడమే కానీ తగ్గడం ఉండదు. జ్వాల, ఎలా ఉంది ఓటమి? నువ్వు నా మీద గెలిచాననుకుంటున్నావు, కానీ ఓడిపోయావు. నేను ఓడిపోయానా? నీకు మతి చెడినట్టుంది. తెలివితో ఆడేది ఆట, బలంతో చేసేది యుద్ధం. తెలివి బలం రెండూ నీకు లేవు కాబట్టే డబ్బుతో నా మనిషిని కొని మోసం చేశాడాం. మోసపోయిన వాడికి తెలివిలేనట్ట, మోసం చేసిన వాడికి తెలివిలేనట్ట. నీ మోసానికి బలయ్యుంటే ఈ పాటికి నీ ప్లాన్ ప్రకారం పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నీకే ఇన్ని తెలివితేటలుంటే మగాణ్ణి నాకెన్ని తెలివితేటలుండాలి? నువ్వు నీ డిజైన్ ప్రెజెంటేషన్ ఇవ్వలేదా? మార్కెట్లోకి పంపలేదా? అది నా డిజైన్ అని గుర్తుందన్నమాట. అయినా సరే దాన్ని నీ కంపెనీ బ్రాండ్ మీద నాకంటే ముందుగా మార్కెట్లోకి పంపేసి ఆ తర్వాత నేను లాంచ్ చేస్తే నీ డిజైన్ ని కాపీ కొట్టిన వాడిగా నా మీద ముద్ర వేయాలనుకున్నా. కానీ బేబీ, ఈ సామ్రాట్ గుప్పెట్లో టైమే కాదు, లక్ కూడా ఉంటుంది. నేను ఏ కంపెనీ మీటింగ్కే వెళ్ళలేదు, వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వలేదు.
నువ్వు వేసిన ప్లాన్లో నేను ఇరుక్కోలేదు. ఇక నువ్వు కాజేసిన నా డిజైన్ అంటావా? నువ్వే వాడుకో. నీలాంటి తెలివి లేని వాళ్ళకి నేను ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. అలాంటి డిజైన్స్ ని పూటకొకటి రెడీ చేస్తాను. దట్ ఈజ్ మై క్యాలిబర్. సామ్రాట్, అరవకుమెస్ జ్వాలా. ఈ జన్మలోనే కాదు, ఇంకో 100 జన్మలెత్తినా నన్ను ఢీ కొట్టలేవు, నన్ను ఓడించలేవు. ఎందుక ఏంటలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి భోజనం తీసుకురండి. వెళ్ళండి. ఇదిగో తిను. నాకు ఆకలైతలే. మొండితనం వదిలే. నిజంగా నాకు ఆకలైతలే. నేను 30 సెకండ్స్ వెయిట్ చేస్తాను. 30 అంకెలు లెక్క పెడతాను. ఆ లోపు గనక నువ్వు తినకపోతే మీరేంటి చూస్తున్నారు? వెళ్ళండి. 1 2 3 ఇది. I love you. I love you. నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నేను వైనేనే దారే మారే నీ వైపునే మనసులో. ఉప్మా చేయడానికి సమయానికి అత్తయ్య గారు కూడా లేరు. ఇప్పుడేం చేయాలి? ఏదో టెన్షన్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. సామ్రాట్ ఉప్మా చేయమని అడిగాడు. దానికి టెన్షన్ ఎందుకు? నేను రెడీ చేస్తాను కదా. రవ్వుంటే నేనే చేస్తాను కదా. సత్యని రవ్వ తీసుకుని రమ్మని పంపించాను, ఇంకా రాలేదు. టైంకి అత్తయ్య గారు కూడా లేరు. గౌతమ్ని తీసుకుని గుడికి వెళ్లారు. అవును, ఇడ్లీ చేసావు కదా. సామ్రాట్ ఇడ్లీ తినడొదినా. అవంతిక, టిఫిన్ రెడీనా? ఆకలేస్తుంది అవంతిక. ఒక్క నిమిషం. ఇదేంటి, ఓన్లీ ఇడ్లీయేనా? సామ్రాట్ ఇడ్లీ తింట కదా. ఎందుకలా కంగారు పడుతున్నావు అవంతిక? ఏం లేదులేండి బాబాయ్ గారు. అవంతిక పద, చాలా పనులున్నాయి. రా రా రా. రే సామ్రాట్, ఇడ్లీలు బాగున్నాయిరా ఈరోజు. బాగుంటే నాకేంటి, తినండి. ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ పెట్టరా. అయ్యో, పగవాడికి కూడా రాకూడదు ఈ కష్టం. ఇంకా ఎంతసేపు వెయిటింగ్?
ఏంటి? నేను ఉప్మా అడిగితే ఇడ్లీ పెడతారేంటి? సారీ మరిది గారు, ఉప్మా చేయలేదు. ఏ? ఉప్మా రవ్వ అయిపోయింది. ఇది సామ్రాట్ ఇల్లా, గతి లేని వాళ్ళ ఇల్లా? ఉప్మా రవ్వ అయిపోయింది, పచ్చడి పాడైపోయింది, ఇవా మీరు చెప్పాల్సిన మాటలు? ఇంట్లో ఉప్మా రవ్వ లేదు కదా, ఉప్మా ఎలా చేసావు? గది రవ్వతో చేసింది కాదు, ఇడ్లీలతో చేసిన. అంటే ఇడ్లీ అంటేనే అసహించుకునే సామ్రాట్తో ఇడ్లీని ఉప్మా చేసి ఇష్టంగా తినిపించావు అనమాట. నా చిన్న కోడలు గ్రేట్ రా. మరి మీ పెద్ద కోడలు? ఇద్దరూ గ్రేటేరా. థ్యాంక్స్ శ్రీవల్లి. ఏందక్కాకిదే? ఒకవేళ అలా చేయకపోయింటే మరిది గారితో ఇంకెన్ని మాటలు పడాల్సి వచ్చేదో. అక్క, నీకేం చెప్పినా అన్నిట్లా నేను నీకు తోడుంటానని చెప్పినా లేదా? కూసాక తినక్క. ఓ నవ్వులే చల్లావు, పంచుకోమన్నావు. సారీ అవంతిగా, మీతో పాటు నేను రాలేకపోయాను. పర్వాలేదండి, ఇప్పుడు వచ్చారు కదా, అది చాలు నాకు. అవును, డాక్టర్ గారు ఏమన్నారు? ప్రాబ్లం ఏమీ లేదు అన్నారు. హాస్పిటల్లో ప్రాబ్లం ఏం కాలేదుగా? మేం వచ్చేలోపే సామ్రాట్ డాక్టర్స్ కి ఫోన్ చేశాడు. హాస్పిటల్లో సిబ్బందితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన బిల్లు కూడా కట్టేసిండ్రు బావగారు. బావగారు, అక్క జ్యూస్ తాగుతలేదు, మీరు తాగించండి. ఏంటవంతిక ఇది? జ్యూస్ తాగాలి కదా. అక్క, జరంతా గీ జ్యూస్ తాగు. ఇప్పుడేం వద్దు శ్రీవల్లి. గట్లంటే నడవదు, నువ్వు తాగాలి. తాగు. ఇప్పుడంతా ఓకేనా? బాగుంది తమ్ముడు. హాస్పిటల్లో ఏ ప్రాబ్లం రాలేదుగా? ఆహా, లేదు తమ్ముడు. చక్రి అక్కడ ఇందాకే వచ్చాడు, రూమ్ లో ఉన్నాడు.
చక్రి ఆఫీస్ నుంచి వీడికి చెప్పకుండా వెళ్ళాను. ఇప్పుడు ఏమంటాడో ఏంటో. నువ్వు కష్టపడి చేసిన డిజైన్ బాగుందనే డీకే కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు నేను ఏ పని అప్పచెప్పినా నువ్వెప్పుడు 1 hour వర్క్ ని 2 hours చేస్తావు. 1 day వర్క్ కి 2 days తీసుకుంటావు. కానీ ఫస్ట్ టైం 1 dayలో చేయాల్సిన వర్క్ ని 1 hour లో ఫినిష్ చేసి సబ్మిట్ చేసి హాస్పిటల్కి వెళ్ళావు. కానీ ఈరోజు వదినకి హెల్త్ బాగాలేదనే టెన్షన్, త్వరగా వెళ్లాలనే ఆతృత నీ లేజీనెస్ ని పోగొట్టింది. నీకేమనిపిస్తుంది? గట్ల కాదు, అక్కని హాస్పిటల్ కి తీసుకుపోంగా మొగోళ్ళెవ్వరూ అవసరం లేదు అన్నారు. బావగారిని కూడా రానియలే. గడికి పోయినాక మొత్తం అంతా మీరే సెట్ చేసిండ్రు. డాక్టర్లు మస్తు కేర్ తీసుకునేటట్టు చేసిండ్రు. ఏడ ఏ ప్రాబ్లం రాకుండా చూసిండ్రు. గందుకే అర్థం కాకడిగినా. నన్ను అంచనా వేయడం, అర్థం చేసుకోవడం నీ డ్యూటీ. మీకు కావాల్సింది ఇవ్వడం, నా ఫ్యామిలీ మెంబర్స్ ని సేవ్ చేసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. కడుపుతోటున్న భార్య హాస్పిటల్ పాలైంది. భర్త భార్య పక్కనుండు కూడా రెస్పాన్సిబిలిటీయే కదా. వాడి భార్యని కాపాడేందుకు అక్కడ డాక్టర్లు ఉన్నారు. కానీ చక్రి రెడీ చేసిన డిజైన్స్ ప్రజెంట్ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. వాడే చేయాలి. దానివల్ల కోట్ల రూపాయల ప్రాఫిట్. అన్ని పైసలతోటే గోలుస్తారా? నువ్వు హాస్పిటల్ బిల్ కట్టడానికి ఎందుకంత టెన్షన్ పడ్డావు? నా దగ్గర పైసలు లేవు. అక్కడ బిల్ ఎంత అయింది? 70,000 దాటిందంట. ఆ డబ్బుంటేనే నెంబర్ 1 హాస్పిటల్స్, స్పెషలిస్టులు, అద్భుతమైన కేర్ ఇవన్నీ దొరికేది. ప్రమాదం లేకుండా వదిన ఇంటికొచ్చింది. నిజమే కదా. కాళ్ళు లేకుండా పరిగెత్తచ్చు, కళ్ళు లేకుండా చూడొచ్చు. కానీ డబ్బు లేకుండా ఒక్కరోజు గడపలేం. ఈ సొసైటీలో బతకలేం. 1 minute. ఈరోజు నేను నీకు మరో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏందది? ఇది క్రెడిట్ కార్డ్. ఇందులో ఎంతుందో కూడా నువ్వు ఊహించుకోలేవు. నాకెందుకు? ఇంటి ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం మగాడి బాధ్యత. ఇంట్లో ఏ సమస్యలు లేకుండా చూసుకోవడం ఆడవాళ్ల బాధ్యత. ఇక నుంచి వీటి అవసరం నీకు చాలా ఉంటుంది. థ్యాంక్స్ అండి. మీ మనసేందో సమజైంది. నిజం చెప్పు. మీరు టైంకి డబ్బుకి ఎంత విలువిస్తారో సమజైంది.
అత్తయ్య ఏందే? అదే తెల్లారితే 4 రోజు పడుతుంది కదా, ఈ రోజుకి 3 రాత్రులు పూర్తయిపోయాయి కదా. అవు అయితే రేపు పొద్దున్న నేను వెళ్లి శ్రీవల్లిని అల్లుడు గారిని తీసుకురావాలి కదా అత్తయ్య. తోలుకొద్దాం. ఓ పాలి ఫోన్ చేసి చెప్పనింటివి గాలకి. ఆ విషయం పంతులు గారు ఆలోచించి చెప్పారత్తమ్మా. నేను వాసంతికి కూడా చెప్పాను వియ్యపురాలకి చెప్పమని. అది సరే కమలా, బియ్యపురాలకి చెప్పావు సరే, మరీ అంత పొద్దున్నంటే లేస్తారో లేదో. గట్లని పెళ్ళైనాక మొదటి పాలి బిడ్డ అల్లునితోని వస్తాంది. మంచి గడియాలు చూసుకోవాలి కదా. అవునత్తమ్మా, పైగా ఉదయమే వెళ్తే మధ్యాహ్నం కల్లా తీసుకురావచ్చు. సరే, అలాగే చేద్దాం. వెళ్ళి పడుకో. అమ్మా, టాబ్లెట్స్ అవి వేసుకున్నావా? వేసుకున్నాను లేరా. నీళ్ళవి ఉన్నాయి కదా? ఉన్నాయి ఆడనే ఉన్నాయిరా. సరే, నేను వెళ్ళి పడుకుంటా. పో. ఈ రోజుకి ఇది పెట్టుకోండి. ఇది సిల్వర్ వాచా? అరే, అల్మారాలో 20 వాచులున్నాయి కదా. 20 వాచీలు కొన్నది కాంప్రమైజ్ అవ్వడానికి కాదు, కావాల్సింది పెట్టుకోవడానికి. ఈ సూట్కి సూట్ అయ్యేది పెట్టుకోవడానికి. గట్నే గిదేనా? అవునవును, ఆగిపోతుంది కదా. గట్లంటారేంది? మీరే కదా ఎన్ని పనులున్నా ఈ 2 దినాలు మా అమ్మగారింటికి వస్తానని మాటిచ్చిండ్రు. ఇప్పుడు కాదంటారేంది? నేను కాదనట్లేదు, ఇప్పుడు రావడం వీలు కాదు అంటున్నాను. కానీ ముహూర్తం దాటిపోతుంది బాబు. అక్కడ 3 కోట్ల బిజినెస్ పోతుంది. పర్వాలేదా? అది కాదు తమ్ముడు గారు, ఇక్కడ 3 రాత్రులు గడిచాయి, అక్కడ ఇంకో 2 రాత్రులు మిగిలిన్నాయి. రాత్రిలో కదా ఉండాల్సిందే. అలాంటప్పుడు డేలో చేంజ్ చేస్తాను, రాత్రికి వస్తాను. కావాలంటే మీతో పాటు శ్రీవల్లిని తీసుకెళ్ళండి. ఆడపిల్లని ఒంటరిగా తీసుకెళ్లకూడదు బాబు. నేను మీ ఇంటికి రావడం ముఖ్యమా, జంటగా రావడం ముఖ్యమా? మీరు రావడం ముఖ్యం అల్లుడు గారు. శ్రీవల్లి, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, లేదా నేను సాయంత్రం వచ్చే వరకు వెయిట్ చేయి. నేను వెయిట్ చేస్తా. ఇద్దరం కలిసే పోదాం. మీరు ఆఫీస్కి పోయి రండి. గౌతమ్, ఏంటి, ఏదో జరిగిపోయినట్టు అంత బాధపడుతున్నారు? మా వాడు వస్తానని చెప్పాడు కదా. మనసులో ఏం పెట్టుకోకండి బాబుగారు, వాడికి పనంటే ప్రాణం. చూస్తూనే ఉన్నారు కదా.
మీరే అర్థం చేసుకోవాలి. అమ్మా ఇప్పుడు ఏమైందని గట్ల రంది పడుతున్నారు? గన్ను పొద్దుకోకినాక వస్తానన్నారు కదా. మేమిద్దరం కలిసి వస్తాం, మీరు పోండ్రి. అక్కడ పెట్టు, అది మా తమ్ముడికి. ఇవన్నీ ఒక్కడే తింటాడా? అవును తింటాడు. నీ నోటికి తాళం వేయి. ఇవన్నీ తింటే బావగారు బాత్రూమ్ లోనే పడుకుంటారు. కమలా, ఎంతసేపమ్మా బజ్జీలేనీకి? అయిపోతున్నాయి అత్తయ్య. గణపతి, రేయ్ గణపతి. ఏంటనమ్మా? కొత్తలుడికి శ్రీవల్లికి కొత్త బట్టలు కావాలి, తెచ్చినవా లేదా? తెచ్చానులేవే, ఎప్పుడో తెచ్చిపెట్టాను. కమలా, నీ బిడ్డ అల్లుడు బయలుదేరిండ్రా, చీకటవుతుంది. బయలుదేరి ఉంటారులే అత్తయ్య. ఏ గట్ల చూడకపోతే ఓసారి ఫోన్ చేయరాదు? అబ్బా నువ్వెగరకు బామ్మ, నేను చేస్తాను మా పిన్నికి. ఏమండి ఫోన్ ఇవ్వండి. హలో పిన్ని గారు, నేను వాసంతిని. ఏంటి? శ్రీవల్లి మా తమ్ముడు బయలుదేరారా? వాడి పనులు ఎప్పుడు పూర్తయితాయో, ఎప్పుడొస్తాడో నాకు మాత్రం ఏం తెలుసు? అంటే పొద్దు పోతుంది కదా పిన్ని. పోకుండా ఆపు. అదేంటి పిన్ని గారు? లేకపోతే ఏంటి, వాడక్కడికొచ్చి నిద్రపోవడమే కదా. ఎందుకంత హైరాణ పడతారు? వచ్చేస్తాడులే. అది కాదు పిన్ని గారు, ఇది 4వ రోజాయే. రాత్రి అవ్వక ముందే ఇక్కడికి చేరుకుంటే మంచిదని. అయితే అల్లుడు గారికే ఫోన్ చేసి కనుక్కోమను మీ అత్తయ్య గారిని. ఇదిగో నీ పుట్టింటి వాళ్ళ నుంచి ఫోను, మాట్లాడు. హలో, శ్రీవల్లి బయలుదేరారా? ఓసారి అమ్మకి వదినా. అత్తయ్య, శ్రీవల్లి. అమ్మ శ్రీవల్లి, అల్లుడు గారు వచ్చారా? వస్తుండ్రమ్మా, ఏం పరేషాన్ గాకు, మేము వచ్చేస్తాంలే. ఇందులో పరిశాన్ అవడానికి ఏముందమ్మా, అంతా చూస్తూనే ఉన్నాం కదా. అబ్బా గట్ల అనకమ్మా, గనికి మీటింగ్ ఉంది, గది అయిపోగానే వస్తారు, మేము బయలుదేరతాం. చీకటి పడుతుందా? శ్రీవల్లి, ఏంటిది ఇలా డల్ గా ఉంటే ఎలా? ఏం సమజైతలే అక్క, ఇంటికెళ్ళి ఫోన్ చేస్తుండ్రు, మీ మరిదేమో ఇంకా రాకపోయే. శ్రీవల్లి, అలా బాధపడకు. మరిది గారి గురించి నీకు తెలుసు కదా, తనకి పెద్దగా ఏ సెంటిమెంట్స్ ఉండవు, అనుకున్నంత ఎమోషన్స్ కూడా ఉండవు. అలాగనే చెడ్డవాడు కాదు కదా. కాకపోతే అందరికన్నా పై స్థాయిలో ఉండాలని, ఎప్పుడూ సక్సెస్ లోనే ఉండాలని కోరుకుంటాడు, ఆరాట పడతాడు కూడా. దానికోసమే దేనిని లెక్క చేయనట్టు మసులుకుంటాడు. నిజమే అక్క, కాని గడ బామ్మ మస్తు రంది పడుతుంది. అసలు నా మనవరాల్ని తోలుకొస్తారా లేదా అని టెన్షన్ అవుతుందక్క. కాని ఈయనకి గిడ ఎంత బిజీ ఉన్నాడో, ఎన్ని పనులున్నాయో కళ్ళకు తెలియదు కదా. తల్లిగారింట్లో ఎంత పరేషాన్ అవుతుండ్రోనని భయమైతుందక్క. అవన్నీ మనసులో పెట్టుకోకు శ్రీవల్లి, కాసేపట్లో సామ్రాట్ వచ్చేస్తాడు. ఎంచక్క ఇద్దరు కలిసి మీ ఇంటికి వెళ్తారు. అక్క గైనొచ్చిండ్రు.
ఏమండి అయిందా? అయినట్టే అన్నా. ఇందా స్టార్ట్ చేయి. ఇదేంటి అలా సౌండ్ వస్తుంది? ఇదేంటి కొడితే సౌండ్ అయిపోయింది? తిడితే ఏడుస్తుందేమో. పర్లేదండి, పని చేస్తుంది. ఇలా తెల్లవారులు కొట్టుకుంటూ పోతే ఎలా? ఏం చేస్తాం అక్క, క్రీస్తు పూర్వం ఏసీ పూర్తిగా రిపేర్ చేయాలంటే మస్తు పైసలు కావాలి. అందుకే ఇట్లా సెట్ చేసిన. అదిగో మళ్ళీ సౌండ్ వస్తుంది. గాలి వస్తుంది కదన్నా, సౌండ్ గట్లనే ఉంటది. అంటే మళ్ళీ 2 దెబ్బలు వేయాలన్నమాట. నిద్రలోకి జారుకుంటే ఆ సౌండ్ కూడా వినపడదు. మస్తు చెప్పినావు అన్నా. సరే పద. పడవంత కారులో పచ్చని దారిలో చేసుకున్నాని పక్కన కూర్చొని ఇట్లా పోతుంటే దిల్లంతా ఖుషి అవుతోంది. వాటర్ తాగుతారా? సగ్నాలు తింటారా? ఊహు తప్ప. అంతకంటే ఎక్కువ మాట్లాడితే జరిమానేస్తారు ఎవరైనా. డ్రైవింగ్ చేస్తున్నాను కదా. ఫ్లైట్ నడుపుతున్నావు మరి. కారీగా నడిపేది, మాట్లాడితే మీ సొమ్మేం పోయింది. సౌండ్ ఏం లేదా? సౌండా? గదే పాటలు పాటలు. నేను సాంగ్స్ పెద్దగా వినను. చిన్నగానే సౌండ్ పెట్టుకుందాం సరేనా? పెద్ద మగుడు కారపండి కారపండి. అయిపోయిందా ఇంకా ఉందా? ఈ ముడుపు కట్టాలి, గప్పుడు అయిపోద్ది. సరే సరే కానీ పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మల్లమ్మ తల్లి, గండి మైసమ్మ, కట్ట పోచమ్మ తల్లి అందరికీ దండం పెడుతున్నా. నా పెనిమిటితోటి కలిసి మొక్కు తీరుస్తున్నా. నాకు అన్నం పెట్టే అత్తగారు, ఆదరించే మామగారు, అభిమానించే బావగారు, ఆప్యాయత పంచే అక్కగారు, వీళ్ళందరినీ నాకిచ్చిన నా పెనిమిటి గారు మంచిగుండాలి తల్లి.